రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్ఐఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్ రావుకు భాగం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఓ మీడియా నిర్వాహకుడు శ్రవణ్ రావుతో పాటు నవీన్ రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రవీణ్ రావు బృందం ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. రాజకీయ నేతలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల ఫోన్లపైన నిఘా పెట్టినట్లు తేలింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితో పాటు ఐఏఎస్లు రొనాల్డ్ రోజ్, దివ్య ఆ జాబితాలో ఉన్నట్లు తాజాగా బహిర్గతమైంది. హైకోర్టు సుమోటోగా స్వీకరించిన ఈ కేసులో దర్యాప్తు అధికారులు నిన్న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పలు కీలక అంశాలను వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించగా నిన్న పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాస్టర్ మైండ్ ప్రభాకర్ రావు అని పేర్కొన్నారు. కీలకమైన రాజకీయ నేతలు, ఐపీఎస్, ఐఏఎస్, న్యాయమూర్తులు, జర్నలిస్టులు ఇలా ఏ ఒక్కరిని వదలకుండా అక్రమంగా ట్యాపింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా చాలా వరకు దర్యాప్తు మిగిలే ఉందన్నారు. దాన్ని ముందుకు సాగించేందుకు విదేశాలకు పారిపోయిన ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులను విచారించడం కీలకమని న్యాయస్థానానికి విన్నవించారు. ఇంటర్పోల్ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరిని భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన ప్రభాకర్ రావు, శ్రావణ్ రావుల పాస్పోర్ట్లను జప్తు చేయాలని దర్యాప్తు అధికారి రీజనల్ పాస్పోర్ట్ అథారిటీకి ప్రతిపాదించినట్లు వెల్లడించారు. నిందితులు అక్రమ ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు ఎస్ఐబికి సంబంధించిన 62 హార్డ్ డిస్క్లను సైతం ధ్వంసం చేసి కీలక సమాచారాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎస్ఐబిలోని క్యాట్ టీం, యుఎఫ్ టీంల సమాచారాన్ని తొలగించారని నివేదించారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ప్రతినిధులు గతంలో సమకూర్చిన 3 సర్వర్లను, 5 యాపిల్ హార్డ్ డిస్కులను ఆ సంస్థ ప్రతినిధులే స్వయంగా వచ్చి తొలగించారని వెల్లడించారు. ఎందరో పోలీసు అధికారులు ప్రాణాలొడ్డి సేకరించిన మావోయిస్టు సంబంధ సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు నష్టం చేకూర్చిందని పేర్కొన్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్లను నిందితులు ఎలా ఉల్లంఘించారనే అంశాలను పొందుపరిచారు. ఇలా అనేక వివరాలు అఫిడవిట్లో పోలీసులు పొందుపరిచారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పోలీసులు దర్యాప్తుకు సంబంధించి పలు అంశాలు ప్రస్తావించారు. కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితర బీఆర్ఎస్ అగ్రనేతల ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు సైబరాబాద్ పోలీసులపై ఒత్తిడి తెచ్చి సంధ్యా కన్స్ట్రక్షన్ ఎండీ శ్రీధర్ రావుపై క్రిమినల్ కేసులు పెట్టించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. బీఆర్ఎస్ కు 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను శ్రీధర్రావు కొనుగోలు చేసినా వేధింపులు తప్పలేదని వెల్లడైంది. మరోవైపు ఎంతో మంది ఫోన్ కాల్స్ ను దొంగచాటుగా విన్న మాదిరిగానే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సంభాషణలను ప్రణీత్ బృందం ఇంటర్సెప్ట్ చేసింది. ఈ ప్రక్రియను ఆర్ఆర్ మాడ్యూల్లో వ్యవహరించిందన్నారు. ఇలా కీలక వ్యక్తులైన యనుమల రేవంత్ రెడ్డి, అనుమల కొండల్ రెడ్డి, అనుమల తిరుపతి రెడ్డి, వినయ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, ధర్మపురి అరవింద్, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఐపీఎస్ ఏఆర్ శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి, రొనాల్డ్ రోజ్, దివ్య ఐఏఎస్, శశాంక్ తాతినేని, సునీల్ రెడ్డి, చిలుక రాజేందర్ రెడ్డి, కె వెంకటరమణారెడ్డి, నరేంద్రనాథ్ చౌదరి, ఎన్డీవీ, తీన్మార్ మల్లన్న, మహేశ్వర్ రెడ్డి, ఎండీ ఆఫ్ ఏఎంఆర్ ఇన్ఫ్రా, వీరమల్ల సత్యం, మెఘా శ్రీనివాస్ రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిషోర్ తదితరుల సీడీఆర్, ఐపీడీఆర్ డేటాను సేకరించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు హార్డ్ డిస్క్లు, రాజకీయ నేతల ప్రొఫైళ్లను తయారు చేయడంతో పాటు వారి సీడీఆర్ సమాచారాన్ని ప్రణీత్ రావు తన వ్యక్తిగత ల్యాప్టాప్ లో భద్రపరిచారు. ఆ సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్ ను తన బావమరిది దిలీప్ సహకారంతో రీప్లేస్ చేశారు. అనంతరం తొలగించిన హార్డ్ డిస్క్ ను బేగంపేట నాలాలోకి విసిరేశారు. అలాగే సెల్ ఫోన్లను ఫార్మాట్ చేసుకోవాలని తన బృంద సభ్యులకు సూచించారు. మరోవైపు ప్రణీత్ రావు తనతో చాటింగ్ చేసినట్లు ఎస్ఐబి కానిస్టేబుల్ ఒకరు వాంగ్మూలం ఇవ్వడంతో ఐఈ యాక్ట్ 65B నిబంధన కింద ఆ చాటింగ్ వివరాలను సేకరించారని అఫిడవిట్లో పేర్కొన్నారు. 2022 అక్టోబర్లో వెలుగులోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అక్రమ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బహిర్గతమైందని, ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజీ స్వామితో కోరే నందకుమార్ సాగించిన ఫోన్ కాల్స్ ను సైతం ప్రణీత్ దొంగచాటుగా విన్నాడని తెలిపారు. అనంతరం ఆ సమాచారాన్ని తన పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ప్రభాకర్ రావుకు ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం ఆ సమాచారమే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైందని అఫిడవిట్లో తెలిపారు. దీంతో పాటు ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా
మార్చి 22న ఐ న్యూస్ సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించామని, ఈ క్రమంలో డాక్యుమెంటరీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ వంటి 42 వస్తువులను జప్తు చేశామని పొందుపరిచారు. అనంతరం 23న ప్రభాకర్ రావు ఇంటిని సోదాలు చేశారు. కానీ అక్కడ ఏ ఒక్క ఆధారం లభించలేదు. కావాలనే అంతా క్లియర్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రభాకర్ రావు వ్యక్తిగత భద్రతా సిబ్బంది 2 నుంచి దర్యాప్తు అధికారులు వాంగ్మూలం సేకరించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం ఉద్యోగి ఒకరు అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్ను తీసి ప్రణీత్ రావ్ కు పంపించినట్లు వెల్లడైంది. మరోవైపు ప్రభాకర్ రావ్ ఎస్ఐబి చీఫ్ గా పనిచేసి 2020 జూన్ 30న పదవి విరమణ చేశారు. అనంతరం జూలై 1 నుంచి 3 ఏళ్ల కాలానికి ఆయన్ని చీఫ్ ఆఫ్ ఆపరేషన్ గా పునర్నియమించారు. కాలపరిమితి పూర్తయిన తరువాత మరో 2 ఏళ్ల కాలానికి రీఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో 2020 జూలై 10న హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నంబర్ 18ని జారీ చేశారు. అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఉద్దేశించిన జీవోల్లో మార్పులు చేస్తూ ప్రభాకర్ రావుకు బాధ్యతల్ని కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఇంటర్నెట్ సర్వీసెస్ ను ఇంటర్సెప్ట్ చేసేందుకు అధీకృత సంతకందారుడిగా ప్రభాకర్ రావును నియమించారు. గతంలో ఐజీలకు మాత్రమే ఈ అధికారం ఉండేది. అయితే ఐజీ స్థానంలో చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ హోదాలో ప్రభాకర్ రావును నియమించడంపై జూలై 20న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డైరెక్టర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరుసటి రోజే తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్పటి ఐజీ డిఓటి డీజీకి ప్రత్యుత్తరమిచ్చారు. ఐజీ హోదాలోనే విరమణ పొంది 3 ఏళ్ల కాలానికి పునర్నియామకం పొందినందుకే ప్రభాకర్ రావును అధీకృత సంతకందారుడిగా నియమించినట్లు వెల్లడించారు. అదే నెల 22న డిఓటీతో సహా అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు అప్పటి హోంశాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 419A కింద ప్రభాకర్ రావును అధీకృత సంతకందారుగా నియమించినట్లు లేఖల్లో పేర్కొన్నారు. 2023 నవంబర్ 2న కొన్ని ఫోన్ నెంబర్లను ఇంటర్సెప్ట్ చేయాలంటూ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాసిన నిందితులు అందుకు సంబంధించిన అనుమతులు తీసుకున్నారు. సాధారణంగా ఏ ఫోన్ల నెంబర్లను ఇంటర్సెప్ట్ చేశారనే సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తిరిగి ఎస్ఐబి, ఐజీపీ పంపిస్తుంటారు. ఈ క్రమంలోనే నవంబర్ 2 నాటి అనుమతుల సమాచారాన్ని డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబి, ఐజీ కార్యాలయానికి అందింది. అప్పటికే ప్రభాకర్ రావు బృందం ఎస్ఐబిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. తాజాగా ఆ సమాచారం దర్యాప్తు అధికారులు సేకరించారు. అప్పుడు ఇంటర్సెప్ట్ చేసిన కొందరి ప్రముఖుల్లో గాలి అనిల్ కుమార్, రామసహాయం సురేందర్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మేరెడ్డి, స్వప్నిక మేరెడ్డి, ఈటెల రాజేందర్, ఈటెల కెమెరామెన్ దయా, కాసాని జ్ఞానేశ్వర్, కొల్లె సరిత, ఈటెల గన్మెన్ అంజన్న, ఫసీఖాన్, ఏనుగు రవీందర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపైన పోలీసులు దూకుడు పెంచడం కూడా జరిగింది. ఈ కేసులో జైల్లో ఉన్న రాధాకిషన్ రావుని మరోసారి జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఓ ల్యాండ్ వివాదంలో ఓ వ్యక్తికి అనుకూలంగా ఉండేలా రాధాకిషన్ రావు ఆ వ్యాపారిని బెదిరించడమే కాకుండా తక్కువ ధరకి అతని స్థలాన్ని విక్రయించడం, అతని వ్యాపారాన్ని కూడా మరో ఇతర వ్యక్తులకు లబ్ధి చేకూరేలా ఆయన ప్రయత్నాలు చేశాడని ఏదైతే ఫిర్యాదు అందిందో దానిపైన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి జైల్లో ఉన్న రాధాకిషన్ రావుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయనని కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ కేసులో రాధాకిషన్ రావుని కస్టడీ తీసుకునేందుకు అధికారులు కూడా రంగం సిద్ధం చేశారు. ఒక పక్కన ఈ కేసులో ప్రధానంగా ఏదైతే మాజీ ఐజీ, ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు, అలాగే పరారీలో ఉన్న ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కి సంబంధించిన పాస్పోర్ట్లు జప్తు చేసేందుకు అధికారులు సిద్ధం కూడా కావడం జరిగింది. విదేశాల్లో ఉన్న వీరిని ఎలాగైనా ఇండియాని రప్పించాలని సిట్ అధికారులు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని బ్లూ నోటీసులు కూడా అధికారులు సిద్ధం కూడా చేశారు. విదేశాల్లో ఉన్న పోలీసులతో సంప్రదింపులు జరిపి ఈ ప్రభాకర్ రావు, ఆ తర్వాత శ్రవణ్ ని ఎలాగైనా తమకు అప్పగించాలని చెప్పేసి అధికారులతో కోరడం కూడా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరో పక్కన ఈ ఏదైతే జైల్లో ఉన్న ఈ 4 నిందితులు, అటు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, వీరంతా కూడా అనేక సార్లు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, ఈ క్రమంలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో నిందితులకు బెయిల్ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మరో పక్కన ఈ కేసుని పోలీసులు సుమోటోగా కూడా, పోలీసులే కాదు హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా కూడా స్వీకరించడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో రాధాకిషన్ రావు ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ లో కేవలం ఒక నేతలనే కాదు, గల్లీ లీడర్ నుంచి మొదలుకొని బడా నేతలు అంటే సీఎం స్థాయి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి వరకు అందరి ఫోన్లు కూడా రికార్డ్ చేయడం, అంతేకాకుండా కొంతమంది మీడియాకు సంబంధించిన జర్నలిస్టుల వీడియో ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం, అలాగే హైకోర్టుకు సంబంధించిన
జడ్జీలందరికీ సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు వారి విషయాలు కదలికలు తెలుసుకోవడం జరిగింది అని ఏదైతే చెప్తున్నారో దాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించడం, ఆ తర్వాత దీనిపైన ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం కూడా ఒక నివేదిక అనేది సమర్పించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆ మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, ఆ తర్వాత శ్రవణ్ గనక పట్టుబడితే ఈ కేసు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తుందనే అది బయట ఆరోపణలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఈ పట్టుబడిన వారంతా కూడా ఈ బీఆర్ఎస్ కు సంబంధించిన అధినేత చెప్పడం మేరకే తామంతా ఈ ట్యాపింగ్ లకు పాల్పడ్డామని, అలాగే హవాలా వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు తీసుకొని ఆ అధినేతకే ఇచ్చామని కూడా వారంతా కూడా నేరాంగీకార పత్రం చెప్పడం, అలాగే దాంట్లో సంతకాలు చేయడం. సో ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ అధినేతకు అధికారులు కూడా నోటీస్ కూడా సిద్ధం చేశారు. ఒకవేళ ప్రభాకర్ రావు వచ్చినా రాకపోయినా వీలైనంత త్వరలో ఆయనకి నోటీస్ ఇచ్చి ఆ తర్వాత విచారణ చేపట్టి అవసరమైతే అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓటు స్టూడియో.